నేటి దైవ వాక్కు యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. సత్యదేవుడవైన నిన్నును అనగా మొదట దేవదేవుని తెలుసుకొనుట మన విధి అయి ఉన్నది. అలాగే అద్వితీయుడు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. శాశ్వత జీవం గురించి తెలుసుకోవాలంటే జ్ఞానం అవసరం. సహజంగా నిత్య జీవం గురించి తెలుసుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. శాశ్వత జీవం అంటే కేవలం అనంతకాలం జీవించడమే కాదు, కానీ ఇదొక విశేషమైన జీవితం. ఆ నూతనమైన విశేష జీవితం అందరికీ ప్రసాదించాలని ప్రభు కోరిక. కనుక మనమును సంపూర్ణంగా తెలుసుకొని ఆయనను వెంబడించే వారుగా ఉండాలని, ఆయన పిల్లలుగా ముద్రించబడాలని మనందరి నిమిత్తము ప్రభువు ఎదురుచూచుచున్నాడు. విశేష జీవితంలో నూతన మార్పు ఏమిటి అంటే దేవునితో సహవాసం చేయడం, ఆయనను ఎరిగి ఉండడం, ఆయనకు విధేయత చూపడం, ఆయనను విశ్వసించుచు ఘనపరచడం, ఆయనను ప్రేమిస్తూ ఆయనను స్తుతించి ఆరాధించుచు సేవించాలి. ఇలా దేవుణ్ణి తెలుసుకోవడం అనే జ్ఞానము దేవుని నుండి నేరుగా వస్తుంది. దేవుణ్ణి కనుగొనాలి అని ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచి దివ్య జ్ఞానము ప్రసాదిస్తాడు ఆ దేవదేవుడు. శాశ్వత జీవం యేసులో ఉంది. శాశ్వత జీవం అంటేనే యేసు. ఈ జీవం మనకు కలగాలంటే ప్రభువును సంపూర్ణంగా తెలుసుకోవాలి. కనుక అద్వితీయ సత్యదేవుణ్ణి అలాగే యేసుక్రీస్తుని ఎరుగుట మన విధి అయి ఉన్నది. ఎలా అనగా మనము నిత్య జీవం పొందాలంటే మనము కూడా దివ్య జ్ఞానము పొందుకునే ప్రభువును స్తుతించి కీర్తించి ఆరాధించి ఘనపరిచే కృప ప్రభు ద్వారానే మనకు కలుగునుగాక. ఆమేన్.